హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి గ్రేవీ కర్రీ అనుకుంటే నా రెగ్యులర్గా చేసుకునే కూరగాయలతోనేనండి. కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే మనం ఎప్పుడు మామూలుగా ఫ్రైలు లేదంటే దీంతో కూరలు అలా చేసుకుంటూ ఉంటాం. కొంచెం గ్రేవీ కర్రీ చేసామనుకోండి, తినడానికి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దేనిలోకైనా ఇప్పుడు అన్నంలోకి తినొచ్చు, చపాతీల్లోకి తినొచ్చు, దేనిలోకైనా తినొచ్చు అనమాట. ఉదయం పూట మనం అన్నంతో తినొచ్చు, సాయంత్రం అదే కర్రీతోటి చక్కగా చపాతీలు చేసుకొని కూడా తినొచ్చు. పిల్లలకి బోర్ కొట్టకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి దేంతో అనుకుంటున్నారా? ఇగో చూసారా, దొండకాయలు. దొండకాయలని ఇప్పుడు బాగా కడిగి పెట్టేసుకున్నాను. రెండు వైపులా అంచులు కొంచెం కట్ చేసేసుకొని, ఇగో చూడండి ఇలా నిలువుగా రెండుగా చేసుకొని, రెండో వైపు దానికి ఆపోజిట్లో నిలువుగా కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలాగా, అది ఇగో ఫస్ట్ది నిలువుగా ఎలా కట్ చేసుకున్నాను అంటే మామూలు గుత్తొంకాయ లాగానే, కాకపోతే 4 భాగాలు ఒకే వైపు కాకుండా ఒకవైపు 2 భాగాలు వచ్చేలాగా, ఇంకోటి ఇగో రెండో వైపు తిప్పేసి ఇలాగా దానికి ఆపోజిట్లో అదే డైరెక్షన్లో చేస్తే ఊడిపోతాయి. లేకుండా ఆపోజిట్లో ఇలా చేసామనుకోండి, ఇదిగో చూడండి ఇలా కట్ చేసుకుంటే మసాలా లోపల బాగా పడుతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్నప్పుడు అంటే మొత్తం ఓపెన్గా ఉన్నట్లే ఉంటుంది. ఇటువైపు నుంచి 2 ఫుల్ ఓపెన్గా ఉన్నట్లు ఉంటాయి. లాస్ట్లో కొంచెం కట్ చేయకుండా ఉంచాలి. చూడండి ఇలాగా, చూడండి ఇక్కడ ఇంతవరకు కట్ చేసేసుకోవాలి. రెండో వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇగో ఇలా చేసుకుని మళ్ళీ గమనించండి. ముందు అంచులు కట్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా సగానికి ఇలా చేసుకున్నాను. రెండో వైపు ఆ సగం అదే డైరెక్షన్లో కాకుండా రెండో వైపు ఇలా చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా దానిలోకి చక్కగా వెళ్ళిపోతుంది, బాగా లోపలికల్లా దూరి అన్నిటికీ బాగా పడుతుంది, చప్పగా లేకుండా ఉంటుంది. ఇది కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, విడిగా అయినా చేసుకోవచ్చు. విడిగా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కుక్కర్లో చేసుకున్నారంటే చక్కగా ఒక 2 విజిల్స్ 3 విజిల్స్కి బాగా నైస్గా ఉడికిపోతుంది. నేనైతే కొంచెం ఒకసారి విడిగానే చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇలా రెడీ అయిపోయినాయి కదా. ముందు దీనికి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. అది ఏం చేయాలంటే ఒక ప్యాన్లోని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు ఒక 2 స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి, ఇంకా దీనిలోకి కొంచెం నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు, అలాగే కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకొక టేబుల్ స్పూను ధనియాలు. చూడండి జీలకర్ర, ధనియాలు, మెంతులు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చూడండి, ధనియాలు అలాగే మెంతులు, కొంచెం మెంతులు ఇవి వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా మరీ పచ్చి కాకుండా, పచ్చి అయితే ఒక రకమైన పచ్చి వాసన వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ అసలు ఆయిల్ ఏమి వేయట్లేదు చూసారా, ఆయిల్ లేకుండా వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ మారాలి. చూడండి ఇలా లైట్గా కలర్ మారితే, అందుకే నాన్ స్టిక్ తీసుకుంటే ఇలాంటి వాటికి వేయించుకోవడానికి మాడకుండా చక్కగా బాగా వస్తాయి. కొన్నిటికి నాన్ స్టిక్ బాగుంటాయండి, అడుగు మాడకుండా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. అందుకని కొన్నిటికి తప్పట్లేదు. ఇవి ఫ్రై అవటానికి చూడండి, నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలంటే మరి అడుగును అంటుకోకుండా ఎలా వచ్చింది చూసారా. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ చేస్తున్నాను చూడండి కర్రీని. దీనిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ ఏమి వేయట్లేదండి, నేను ఆయిల్ తక్కువే వేస్తాను. 2-3 టేబుల్ స్పూన్లు వేసి ఇందులో ముందుగా ఈ దొండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నిలువుగా, వాటిని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా దాదాపు 75% ఇందులో ఫ్రై అయిపోవాలండి. ఎందుకంటే గ్రేవీలో వేసినాక మరి ఎక్కువ తొందరగా ఉడకవు. అందుకే తర్వాత ఎక్కువసేపు ఉడకకుండా గ్రేవీ పట్టడం మరికి మాత్రమే కాబట్టి ఇక్కడ ఒక 75%, 75-80% దాకా ఇక్కడే ఫ్రై అయ్యి చాలా వరకు కుక్ అయిపోవాలి. అయిపోతే అప్పుడు ఇంకా గ్రేవీలో వేసుకున్నప్పుడు ఇంక ఎక్కువసేపు ఉడకక్కర్లేదు అనమాట, టైం ఎక్కువ పట్టదు, అప్పుడు తొందరగా అయిపోతుంది. చూడండి ఇలా మెత్తబడుతున్నాయి చూసారా, మెత్తబడుతున్నాయి, అలాగే మగ్గిపోతున్నాయి. ఇలా ఫుల్ మగ్గనివ్వాలి. కొంచెం ముక్కంతా బాగా మెత్తగా అవ్వాలి. ఇలా అంతా అయిన తర్వాత చూడండి వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాదాపు 70% కుక్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ మీరు కావాలంటే కుక్కర్లో చేసేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తే ఇది ఇంకా తొందరగా ఉడికిపోతాయి, మీకు టైం పట్టదనమాట. ఇక్కడ నుంచి కొంచెం నేను విడిగా చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం కొద్దిగా టైం ఉంది కాబట్టి, టైం అర్జెంట్ ఏం లేదు కాబట్టి కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అని నేను విడిగా చేస్తున్నాను. లేదు టైం అయిపోతుంది కొంచెం తొందరగా కావాలన్నప్పుడు కుక్కర్లో చేసేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు ఇదే ఆయిల్లో
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఉండేలాగా కొంచెం దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ ఇది నేను మిక్సీలో వేసుకోలేదు. మిక్సీ వేసుకుంటే మరీ మెత్తగా ఒక రకంగా వస్తుంది, జ్యూస్ లాగా వస్తుంది. దీన్ని నేను చాపర్లో వేసుకున్నాను. చాపర్లో వేసుకుంటే చూడండి కొంచెం ఇలా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూడండి. ఇది అటు గ్రేవీకి బాగా సరిపోయేలాగానే ఉంటుంది, మరి నీళ్ళగా ఉండదనమాట. దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని మన టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా వేసేసుకొని దీనిలోకి ఇంకొంచెం పసుపు, అలాగే కారం, ఇవన్నీ మన టేస్ట్కి మనం ఎవరు ఎలా తింటారో అంతవరకే వేసుకోవాలి. ఇది నాకు ఎక్కువగా కనిపిస్తుందని మీకు అనుకోవచ్చు. మీరు తినే ప్రకారం మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోండి. ఇది మేము కొంచెం కారం తింటాం, అందులో ఇలాంటి గ్రేవీ కర్రీలు కొంచెం కారం ఉంటే బాగుంటుందని కొంచెం కారం ఎక్కువ వేసాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. దీన్ని ఇలా వేసుకొని కొంచెం వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, అవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. చూడండి, ఈ మంచి గ్రేవీ వస్తుంది దీనికి. ఈ పేస్టు ఒక ఎక్కువ వేద్దని కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకో కూరలో కూడా వేసుకోవచ్చండి. అది చాలా బాగుంటుంది కూడా. అన్నిట్లో వేరే ఏ కర్రీల్లోకైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం గరం మసాలాలు కూడా వేసుకున్నాను. అంటే మీరు గ్రేవీ చేసి పెట్టుకున్నాక కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే దాన్ని తీసి పెట్టుకొని నెక్స్ట్ దాన్ని నాన్ వెజ్ చికెన్లో కూడా వేసుకోవచ్చు, అలాగే ఇంకేదైనా వేరే కర్రీస్కి కూడా వాడుకోవచ్చు. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డేనా అలా వాడుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీనిలోకి మళ్ళీ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకున్నాను. మనకి గ్రేవీ ఎలా కావాలో, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూసుకొని దానికి తగినట్లుగా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు, ముందుగానే చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. దీన్ని చింతపండు పులుసు కూడా పోసేసుకుంటున్నాను. ఇంకా అంతా రెడీ అయిపోయిందనమాట. ఇంకేముంది, దొండకాయలు అందులో వేసి ఉడికించుకుంటే ఈ గ్రేవీ అంతా దానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు కావాలంటే కుక్కర్లో చేసుకోండి. ఇక్కడ నాకైతే చూడండి 75% అంతా ఉడికిపోయినాయి. ఇంకెక్కువ ఉడకక్కర్లేదు అనమాట. ఇంకో 25% అదేముంది, ఇక కొద్దిసేపట్లో ఉడికిపోతాయి. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనుకునే పని అయితే మీరు కుక్కర్లో చేసేసుకున్నారంటే అక్కడ 2 విజిల్స్ వచ్చినాయి అంటే చాలా బాగా ఉడికిపోతాయి, తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, ఇదంతా చక్కగా ఉడికి కొద్దిగా దగ్గరకు వస్తూ ఉంది. కొంచెం బాగా అంటే కొంచెం చిక్కగా రావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. మనకి ఇలా లిక్విడ్గా కావాలంటే కాకపోతే ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ముక్క ఉడకాలి బాగా. ముక్క ఉడికిందంటే మనకి గ్రేవీ ఇంకా అంతా ఓకే, దాన్ని పట్టిందని తీసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకేముందండి, చక్కగా మసాలా తోటి గ్రేవీ దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మసాలా గ్రేవీ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చూడటానికే చాలా చాలా బాగుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అబ్బా ఇప్పుడే చేసుకొని తినేద్దాం అనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా త్వరగా చేసేసుకోండి. చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.